ఫైనల్లీ మనందరం ఒప్పుకోవాల్సిన విషయం, బీజేపీ గెలుపులో అత్యధిక క్రెడిట్ సొంతమయ్యేది ఆర్ఎస్ఎస్. మీరు నమ్ముతారా? ఆర్ఎస్ఎస్ త్రిశూల్ వ్యూహం ఇక్కడ చాలా బాగా పనిచేసింది. మొత్తం బీహార్లో 50 నుంచి 60 వేల వరకు మీటింగ్స్ కండక్ట్ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 నుంచి 300 మీటింగ్స్ కండక్ట్ చేసింది. ఈ మీటింగ్సే ఇంటింటికి బీజేపీ వల్ల కలిగే స్వప్రయోజనాలు ఏంటి, బీజేపీ ఎందుకు అధికారంలోకి రావాలి, బీజేపీ అధికారంలోకి రాకపోతే ఏమవుతుంది, ఎన్డీఏ కూటమి బలపడడానికి కారణం ఏంటి, ఇలాంటి అనేక విషయాన్ని కూడా చెప్తూ వెళ్ళింది. నిజంగా అంటే ఒక నిబద్ధత కలిగిన సంస్థ దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళకు అండగా ఉంటే దానిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. దీనికి ఎగ్జాంపుల్ మహాభారతం మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్జునుడు చాలా శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే ఏదైనా చేయగలడు. కానీ అర్జునుడి రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు కాబట్టే ధర్మం గెలిచింది. దట్ ఈజ్ అర్జునుడు లాంటి బీజేపీ అధికారంలోకి రావాలంటే శ్రీకృష్ణుడు లాంటి ఆర్ఎస్ఎస్ రథసారథిగా ఉంటే ఖచ్చితంగా గెలుపు సాధ్యం అనేది మరొకసారి బీహార్ ఎన్నికల్లో చూపించింది.